హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ భూమి మీద ఇళ్లను నిర్మించడం ప్రారంభించిన మొదటి ప్రాణి ఏదో మీకు తెలుసా? మీలో చాలామంది మన మనుషుల మొట్టమొదటిసారి భూమి మీద ఇళ్లను నిర్మించి అందులో నివసించేవారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజానికి మన మనుషుల కంటే కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు నుంచే నివసిస్తున్న కొన్ని ప్రాణులు వాటి ఇళ్లను నిర్మించుకొని జీవిస్తున్నాయి. వాటన్నిటిలో ముఖ్యమైనది పక్షి. పక్షులు వాటి యొక్క గూళ్ళని ఎంత అద్భుతంగా నిర్మిస్తాయంటే వాటిని చూసి ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పక్షులు నిర్మించిన అద్భుతమైన గూళ్ళ గురించి చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1, సోషియబుల్ వెవేర్. ఫ్రెండ్స్, ఇది ఒక సామాజిక పక్షి. ఇది ఎప్పుడు సమూహంలోనే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది గూడులో కూడా సమూహంగానే ఉంటుంది. అందుకే దీని గూడు చాలా పెద్దగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ పక్షి తన గూడుని నిర్మించిన తర్వాత అందులోనే తన పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. దీని పిల్లలు పెద్దైన తర్వాత కూడా ఈ గూడుని విడిచిపెట్టి అస్సలు వెళ్ళవు. ఈ విధంగా ప్రస్తుతం ఉన్న గూడికి మరొక గూడుని జోడించి పిల్లలు కూడా ఇక్కడే నివసిస్తాయి. తరతరాల పక్షులు కూడా ఇక్కడే నివసిస్తాయి. ఒక గూడికి మరొక గూడిని జోడించడంతో దీని ఆకారం పెరుగుతూనే ఉంటుంది. దీంతో ఇది భారీ గూడుగా కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాలు ముగిసిన తర్వాత వీటి గూడు ఎంత పెద్దగా మారిపోతుందంటే ఇందులో దాదాపు 100కి పైగా పక్షులు కలిసి ఒకేసారి నివసిస్తాయి. కానీ కొన్నిసార్లు గూడుని జోడించడానికి వీటికి చెట్ల పైన ఖాళీ కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో నివసించే పెద్ద పక్షులు ఒక కొత్త చెట్టును వెతుక్కొని మళ్ళీ గూడుని నిర్మించుకుంటాయి. నెంబర్ 2, వుడ్ పెక్కర్. ఫ్రెండ్స్, ఈ పక్షిని తెలుగులో వడ్రంగి పిట్ట అంటారు. ఇది ఒక విచిత్రమైన పక్షి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మిగిలిన పక్షులని కేవలం గడ్డిని చెట్లను ఉపయోగించి గూళ్ళని నిర్మించుకుంటాయి. కానీ ఈ పక్షి మాత్రం తన బలమైన ముక్కును ఉపయోగించి చెట్ల యొక్క కండాలను పొడిచి ఒక రంధ్రం చేస్తుంది. ఆ తర్వాత ఆ రంధ్రంలోనే ఇది నివసిస్తుంది. కానీ ఈ విధంగా రంధ్రం చేసుకోవడానికి ఈ పక్షి చాలా కష్టపడుతుంది. అందుకనే ముందుగా ఇది చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి రంధ్రం ఉందో లేదో చూస్తుంది. ఒకవేళ ఉంటే దాన్ని తన గూడుగా మార్చుకుంటుంది. ఒకవేళ అందులో ఏదైనా జంతువులో నివసించినా సరే ఈ పక్షి దాన్ని అక్కడ నుంచి తరిమివేస్తుంది. ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ పక్షి వైల్డ్ బీస్ట్ అనే జంతువు కొమ్ములోనే నివాసం ఏర్పాటు చేసుకుంది. నిజానికి కొన్ని గాయాల వల్ల ఈ వైల్డ్ బీస్ట్ యొక్క కొమ్ములో రంధ్రం ఏర్పడింది. దాన్ని ఆహారంగా తీసుకొని అది ఇందులోనే నివసించడం ప్రారంభించింది. నెంబర్ 3, బాయా వీవర్. ఫ్రెండ్స్, ఇది ఒక రకమైన పిచ్చుక. భారతదేశంలో ఉన్న అందమైన గూళ్ళ గురించి మాట్లాడుకుంటే దీని పేరు ఖచ్చితంగా వస్తుంది. ఇది మన భారతదేశంలో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి చుట్టుపక్కల దేశాల్లో కూడా కనిపిస్తుంది. ఇది కేవలం పచ్చగడ్డని ఉపయోగించి తన గూడును నిర్మించుకుంటుంది. ఈ గూడు యొక్క ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ పక్షి తన గూడుని ఎలా నిర్మిస్తుందంటే దాని బయట భాగం ఒక వాటర్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. ఎంత వర్షం పడినా సరే ఇందులోకి ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళదు. అలానే ఇది తన గూడుని చెట్టుకి చాలా గట్టిగా కట్టేస్తుంది. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి చెట్టు పడిపోయినా సరే ఈ గూడు మాత్రం ఆ చెట్టుకే ఉంటుంది. చాలా మంది సైంటిస్టులు ఈ పక్షి గూడు పైన రీసెర్చ్ చేసి ఇవి 100ల సంవత్సరాల వరకు అలానే ఉంటాయని చెప్తున్నారు. కానీ మన మనుషులు నిర్మించిన ఇల్లు కూడా అన్ని సంవత్సరాలు ఉండవు. నెంబర్ 4, స్వల్లో. ఫ్రెండ్స్, ఎక్కువగా పక్షులు తమ గూళ్ళను నిర్మించుకోవడం కోసం గడ్డిని ఉపయోగిస్తాయి. కానీ ఆఫ్రికాలోని సవర్ణ అడవులో నివసించే ఈ పక్షి తన గూడును నిర్మించడానికి గడ్డిని అసలు ఉపయోగించదు. ఎందుకంటే ఇది కేవలం మట్టితోనే అందమైన గూడును తయారు చేస్తుంది. నిజానికి ఈ పక్షి యొక్క లాలాజలం గ్లూలాగా పనిచేస్తుంది. అందుకనే ఇది ఒక్కసారి మట్టిని అతికించింది అంటే అది అసలు ఊడిపోదు. ఇది మట్టిని తన లాలాజలంతో తడిపి గట్టిగా అతికిస్తుంది. ఈ పక్షి దీన్ని నిర్మించడానికి ఎన్నో నెలలు కష్టపడుతుంది. కొన్నిసార్లు ఈ పక్షి మనుషుల ఇళ్లలో కూడా తన గూడుని నిర్మించుకుంటుంది. మరికొన్నిసార్లు అయితే ఈ పక్షులు సమూహంగా గూళ్ళను నిర్మించుకుంటాయి. అవి చూడడానికి చెదల పురుగుల గూళ్ళలాగా కనిపిస్తాయి. నంబర్ 5, మొంటేజమా ఒరేపెండోలా. ఫ్రెండ్స్, బుట్టలని కేవలం మన మనుషులు మాత్రమే తయారు చేశారు అని అనుకుంటే పొరపాటు పడినట్టే. మెక్సికోలో మైనలాగా కనిపించే ఈ పక్షి ఉంటుంది. దాని పేరు మొంటేజమా ఒరేపెండోలా. ఈ పక్షి మన మనుషుల కంటే ముందు నుంచే బుట్టలాంటి గూడుని తయారు చేస్తుంది. దీని బుట్ట చూడడానికి ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. దీని గురించి అద్భుతమైన విషయం ఏంటంటే ఇది తన గూడుని ఎక్కువగా చిటారు కొమ్మలో నిర్మిస్తుంది. దీని వెనుక 2 కారణాలు ఉన్నాయి. చిటారు కొమ్మల దగ్గరికి దేని వేటాడే జంతువులు అసలు వెళ్ళలేవు. దీంతో తన పిల్లలతో పాటు క్షేమంగా ఉంటుంది. అలాగే చిన్న గాలి వీచినా కూడా ఈ గూడు ఊగుతూ ఉంటుంది. దీంతో ఇందులో నివసించే ఈ పక్షికి ఊయల ఊగినట్టు అనిపిస్తుంది. ఈ అనుభూతి వాటికి చాలా ఇష్టం. వీటి గూడు యొక్క ఎంట్రన్స్ పైభాగంలో ఉంటుంది. అయినా సరే ఎంత వర్షం పడినా ఇందులోకి నీళ్లు అసలు వెళ్ళవు. నెంబర్ 6, హామెర్ కోప్.
పక్షులు గూడు తయారు చేసుకోవడం కఠినమైన పనిగా భావిస్తాయి. అందుకే అవి వాటికి అవసరమైనంత ఆకారంలోని గూళ్ళను తయారు చేసుకుంటాయి. కానీ హామెర్కోప అనే ఈ పక్షి మాత్రం అలా చేయదు. ఇది 3 మీటర్ల పొడవు అలానే 2 మీటర్ల వెడల్పు ఉన్న గూడుని నిర్మిస్తుంది. ఇది మన మనుషుల బెడ్ కంటే పెద్దగా ఉంటుంది. దీన్ని నిర్మించడానికి ఇది బలమైన కర్రలను ఎంచుకుంటుంది. ఆ కర్రలు ఎంత దృఢంగా ఉంటాయంటే మన మనుషులు దీని గూడులోకి వెళ్ళి కూర్చున్నా సరే అది అస్సలు విరగదు. దీని గూడులో చాలా కక్షలు ఉంటాయి. ఒక కక్షలో ఇది తన గుడ్లను పెట్టి పిల్లల్ని పెంచుతుంది. అసలు ఈ పక్షి తన గూడులో ఇన్ని కక్షలను ఎందుకు నిర్మిస్తుంది అనే విషయం సైంటిస్టులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం ఇది దీన్ని వేటాడే జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా నిర్మిస్తుంది అని చెప్తున్నారు. సాధారణంగా ఈ పక్షులు మడగాస్కర్ నుంచి అరేబియాలోని విశాల ప్రాంతాల్లో నివసిస్తాయి. కొన్నిసార్లు ఇవి ఎగురుతూ మన భారతదేశం వరకు కూడా వస్తాయి. నంబర్ 7 హమ్మింగ్ బర్డ్. మధ్య అమెరికాలో ఇంకా దక్షిణ అమెరికాలో కనిపించే ఈ హమ్మింగ్ బర్డ్లు పూలరసం తాగడంతో పాటు చిన్న సాలిడ్ పురుగులను కూడా తింటాయి. కానీ ఇవి కేవలం వాటి ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే సాలిడ్ పురుగులను చంపడం లేదు. వాటిని చంపిన తర్వాత ఇది దాని వలని కూడా గూడు నిర్మించుకోవడానికి తీసుకువెళ్తుంది. సాలిడ్ యొక్క వలతో పాటు ఇది పట్టు పురుగుల యొక్క పట్టును కూడా దొంగలిస్తుంది. వీటిని ఉపయోగించే తన గూడుని మెత్తగా చేస్తుంది. చాలా వరకు పక్షులన్నీ కూడా గుడ్లను పెట్టేలోపే గూడును నిర్మించుకుంటాయి. కానీ ఈ పక్షి మాత్రం గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు బయటికి వచ్చి పెద్దవి అయ్యేంత వరకు కూడా గూడును నిర్మిస్తూనే ఉంటాయి. ప్రతిరోజు గూడులో ఏదో ఒక మార్పు చేస్తూనే ఉంటుంది. గూడును నిర్మించిన తర్వాత ఈ పక్షి దానిపైన పెద్ద ఆకులను వేస్తుంది. దీంతో ఇది తనని వేటాడే జంతువుల నుంచి సురక్షితంగా ఉంటుంది. నంబర్ 8 స్టార్క్. ఫ్రెండ్స్, ఇది ఒక కొంగజాతికి చెందిన పక్షి. ఇది వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం తగ్గట్టుగా ఈ ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది చెట్లపైన కాకుండా మన మనుషులు నిర్మించిన కట్టడాలపైన తన గూడుని ఎక్కువగా నిర్మిస్తుంది. కానీ దీని గూడు చాలా ఎత్తులో ఉంటుంది. ఇది రక్షణ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత ఎత్తులో గూడుని నిర్మిస్తుంది. ఇది చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా తన పాత గూడులో కొంత భాగాన్ని తీసుకువెళ్తుంది. ప్రతి సంవత్సరం గూడుని మళ్ళీ నిర్మించి పెద్దగా చేస్తూ ఉంటుంది. అందుకనే కొన్నిసార్లు దీని గూడు 60 నుంచి 250 కేజీల బరువు ఉంటుంది. నిజానికి ఈ పక్షి జీవితం చాలా కఠినంగా ఉంటుంది. వీటికి ఆహారం అంత త్వరగా దొరకదు. దీంతో తల్లి పక్షి తన పిల్లలలో బలహీనంగా ఉన్న పక్షిని పైనుంచి కిందకి దోసి చంపేస్తుంది. మిగిలిన పిల్లలకు దాన్ని ఆహారంగా పెడుతుంది. ఎందుకంటే పిల్లలన్నిటినీ బ్రతికించడం సాధ్యం కాదు. అందుకే బలహీనంగా ఉన్న పక్షిని ఎంచుకొని దాన్ని చంపేసి మిగిలిన పిల్లలకు ఆహారం పెట్టి బ్రతికిస్తుంది. నంబర్ 9 ఆఫ్రికన్ జకానా. మీరు ఎప్పుడైనా ఎక్కువ కాళ్ళు ఉన్న పక్షులను చూసారా? ఫ్రెండ్స్, ఇది ఆఫ్రికాలోనే మంచినీటి సరస్సులో నివసించే పక్షి. ఈ పక్షికి కూడా అన్ని పక్షుల్లాగానే 2 కాళ్ళే ఉంటాయి. కానీ ఇది తన పిల్లలకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని అనుకున్నప్పుడు వెంటనే తన ఒడిలో పెట్టుకుంటుంది. దీంతో వాటి యొక్క కాళ్ళు వేలాడుతూ ఉంటాయి. అందుకే వీటికి ఎక్కువ కాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ పక్షి యొక్క గూడు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది తామర పువ్వు యొక్క ఆకులను ఉపయోగించి తన గూడును నిర్మిస్తుంది. ఇది ఒక పడవలాగా తేలుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, దీని కళ్ళు చాలా బాగా కనిపిస్తాయి. ఒకవేళ దీని గూడు నీళ్ళలో తేలుతూ చాలా దూరం వరకు వెళ్ళినా సరే కొన్ని క్షణాల్లోనే ఇది తన గూడుని కనిపెట్టేస్తుంది. నంబర్ 10 హార్న్బిల్. ఫ్రెండ్స్, దీని గూడు చూడడానికి అందంగా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా విచిత్రంగా ఉంటుంది. ఇది మన భారతదేశంతో పాటు యూరోప్ దేశాల్లో కూడా నివసిస్తుంది. మన దేశంలో 9 జాతుల హార్న్బిల్ పక్షులు నివసిస్తున్నాయి. ఇది గూడును నిర్మించుకోవడానికి ముందుగా రంధ్రం ఉన్న ఒక చెట్టును వెతుక్కుంటుంది. ఆ తర్వాత ఇది అందులోకి వెళ్లి కేవలం ముక్కు దూరి అంత ఖాళీనే వదిలేసి మిగిలిన ప్రదేశానంతా ఆకులతో కప్పేస్తుంది. 4 నెలల పాటు తల్లి పక్షి తన పిల్లలతో ఇందులోనే ఉంటుంది. తండ్రి పక్షి మాత్రం వాటికి ఆహారాన్ని 4 నెలల పాటు తెస్తూనే ఉంటుంది. దీని పిల్లలు పెద్ద అయిన తర్వాత తండ్రి పక్షి ఒక్కటే వాటి ఆకలిని తీర్చలేదు. దీంతో తల్లి పక్షి కూడా ఆహారాన్ని సేకరించడానికి బయటకు వెళ్తుంది. ఫ్రెండ్స్, పద్ధతి ఏదైనా కావచ్చు, ఏ పక్షి అయినా కేవలం తన పిల్లల్ని పెంచడానికి గూడును నిర్మిస్తుంది. అవి పెద్దయిన తర్వాత తన తల్లిదండ్రులు నిర్మించిన గూడును వదిలేసి వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన పక్షుల గూళ్ళలో మీకు ఏది బాగా నచ్చిందో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.